ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. యెషయా 52:13. దేవుని ఏర్పాటు ప్రకారం యేసును దేవుని సంపూర్ణ సేవకునిగా చూపించే బాధ్యత మార్కుకు సంక్రమించింది. ఎక్కువ ఉపద్ఘాతమేమీ లేకుండానే మార్కు తన కథనాన్ని ఆరంభించి 16 అధ్యాయాలలో ఈ సేవకుడు విరామం లేకుండా ఒకదాని వెంట ఒకటి కరుణాక్రియలు జరిగిస్తున్న వైనాన్ని మన కళ్ళ ముందు ఉంచాడు. యేసు ఒక చోట నుండి మరొక చోటుకు వెళ్ళిపోతూ సేవాధర్మంలో నిమగ్నమై ఉండడాన్ని చిత్రీకరించాడు. సేవకుని పుట్టు పూర్వతరాల గురించి ఎవరికి కావాలి? అందుకని మార్కు సువార్తలో యేసు వంశావళి కానీ ఆయన జన్మ వృత్తాంతం కానీ ఉండవు. మార్కు సువార్తలో వెంటనే, ఆ దినమే, ఇంకనూ మాట్లాడుచుండగా, అక్కడి నుండి లేచి, అంతటా, ఆ తరువాత అనే పదబంధాలు తరచుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి అర్థమిచ్చే మాటలు మార్కు 16 అధ్యాయాలలో 40 సార్లు మాత్రం ఉన్నాయి. మిగతా క్రొత్త నిబంధన అంతటా వెతికి చూస్తే ఇలాంటి మాటలు మరొక 40 సార్లు మాత్రం కనిపిస్తాయి. తాను నెరవేర్చడానికి వచ్చిన పనిని పూర్తి చేయడంలో విసుగు, విరామం లేకుండా ఒళ్ళు వంచి చాకిరీ చేయడానికి సమకట్టిన సేవకుడు మార్కు సువార్తలో కనిపిస్తున్నాడు. తాను నెరవేర్చడానికి వచ్చిన పనిని పూర్తి చేయడంలో విసుగు, విరామం లేకుండా ఒళ్ళు వంచి చాకిరీ చేయడానికి సమకట్టిన సేవకుడు మార్కు సువార్తలో కనిపిస్తున్నాడు. మార్కు కంటే ముందు యేసు ప్రభుని సేవకునిగా పరిచయం చేసి ప్రదర్శించే బాధ్యత యెషయాపై పడింది. యెషయా 52, 53 అధ్యాయాలు చదవండి. శ్రమ నొందిన సేవకునిగా మనం అక్కడ రానున్న అభిషక్తుని చూస్తాము. పీటర్ ది గ్రేట్గా ఖ్యాతి పొందిన రష్యా చక్రవర్తి తన సైన్యంలో నౌకాదళం ఏర్పరచుకోవాలని ఆశించాడు. అయితే రష్యాలో నౌకా నిర్మాణాలు, నౌకాయానం అనే విద్యలు ఎవరికీ తెలియవు. అందువల్ల పీటర్ చక్రవర్తి కొన్ని నెలల పాటు తన స్థానంలో తన భార్య క్యాథరిన్ను ఏలికగా నియమించి తన రాజవస్త్రాలు విడనాడి సాధారణ కార్మికుని వేషంలో హాలాండ్, ఇంగ్లాండ్ దేశంలోని నౌకా నిర్మాణ కేంద్రాల్లో పని నేర్చుకున్నాడు. ఈ నౌకాశ్రయాల్లోని పనివారు తమతో కలిసి పనిచేస్తూ నేర్చుకుంటున్న ఆగంతకుడు రష్యా చక్రవర్తి అని ఎంత మాత్రం గ్రహించలేకపోయారు. కాయకష్టం చేస్తూ పనిలోని మెలకువలు నేర్చుకుంటూ ఇతర కార్మికులతో కలిసి పేదరికంలో జీవిస్తూ వచ్చిన పీటర్ వాలకంలో ఏదో టీవీ, హుందాతనం కనిపించేవి కానీ అతడు చేసేది అందరిలాగా కాయకష్టమే. నౌకా నిర్మాణంలో లోతుపాతులు గ్రహించాక పీటర్ చక్రవర్తి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. సేవాధర్మం జరిగిస్తున్నప్పటికీ యేసు ప్రభువులోని రాజటీవీ సార్వభౌమిక లక్షణాలు తేటతెల్లమవుతూనే వచ్చాయి. ఈ లక్షణం మార్కు సువార్తలో కనిపిస్తుంది. ప్రవక్తగా మన ప్రభువు భూప్రపంచం యొక్క భవితను గూర్చి ప్రవచించే సందర్భంలో తన పునరాగమనం గురించి చెబుతూ ఆ గడియ, ఆ సమయం తండ్రికే తప్ప తనకు సైతం తెలియదన్నాడు. 13:32. పరిపూర్ణ సేవకునిగా ఆయన విధేయత కలిగి తండ్రి వెల్లడించక దాచి ఉంచిన దాన్ని అలానే ఉంచేయడానికి నిర్ణయించుకున్నాడు. దానిని తెలుసుకోకుండా ఉండడానికి తీర్మానించుకున్నాడు.